సెక్యూరిటీ విషయానికే వద్దాం. సెక్యూరిటీలో మనం ఎయిర్పోర్ట్లకు వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎలా చెక్ చేస్తూ ఉంటారు అంటే నువ్వు ఉగ్రవాదివి అని, నీ మీద అనుమానం ఉండని అందుక చెక్ చేసేది. మన బ్యాగుల దగ్గర నుంచి, మన పర్సు దగ్గర నుంచి చార్జర్ లేకుండా మొత్తం బాడీలో టచ్ చేసి మరీ చెక్ చేస్తారు మహిళలు, అవునా కాదా? ప్రతి చోట తిరుమల అలిపిరి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుంది, అలాగే ప్రతి చోట మన సెక్యూరిటీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అది హోటల్స్ కావచ్చు, లేదంటే అన్నీ కూడా పబ్లిక్ రద్దీ, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళ మీద ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇలా జాతరలు నడిచే చోట, అలాగే ఇంకేదైనా ఇప్పుడు కోటప్పకొండ దగ్గర కూడా జాతర నడుస్తుంది, అలాంటి దగ్గర ఎక్కడైనా సెక్యూరిటీ ఉంటుందా? అలాంటి చోటకు వచ్చి ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దాని మీద అనుమానాలు వచ్చి ఒక మీడియా అడిగితేనో, లేదంటే అసలు అక్కడ మీడియానే లేదు, ఇంకెవరో ఒక పబ్లిక్ పర్సన్ ఉన్నాడు, ఎవరో ఒక అతను సెల్ ఫోన్లో రికార్డు చేశాడు, అదే వార్త కనుక బయటకు వచ్చి ఉంటే ఇది కనీసం పోలీసులు కనిపెట్టలేదు, అక్కడే ఉన్న 100 ఛానళ్లు కనిపెట్టలేదు. కానీ ఒక మామూలు సామాన్యుడు ఫోన్లో రికార్డు చేసి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు అని మనమే మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ సెక్యూరిటీలన్నీ, ఎయిర్పోర్టుల్లో మనం చేసే సెక్యూరిటీలన్నింటినీ కూడా మనం వద్దు అని చెప్పేద్దామా? నేను మళ్ళీ చెబుతున్నా, ఇది వలి అంశం కాదు, ఇది కోవా బన్ అంశం కూడా కాదు. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి రానియకుండా చేస్తున్న ఒక కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రకు సంబంధించి మాట్లాడుతున్నాను.